హైదరాబాద్ రాజేంద్ర నగర్లో మహిళను హత్య చేశారు దుండగులు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో మహిళను హత్య చేశారు దుండగులు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి. సంతోష్, కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ముందే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రీసెంట్ గా వరదల్లో కొంతమంది కొట్టుకుపోయారు, నాలాల్లో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో వరదల్లో కూడా కొట్టుకొచ్చినటువంటి మృతదేహంగా భావించారు. వెంటనే బయటకు తీశారు. కానీ దొరికినటువంటి మృతదేహం మహిళది కావడం, అందులోనూ ఒంటిపైన దుస్తులు ఏవీ లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చూస్తే రేప్ అండ్ మర్డర్ జరిగినట్లుగా కూడా భావించారు. అక్కడ సమీప ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ మహిళ ఎవరు అనేది కూడా గుర్తించలేకపోయారు. ఎప్పుడు వచ్చారు అనేది కూడా గుర్తించడం కష్టంగా మారింది. దీంతో అక్కడికి క్లూస్ టీమ్ తో పాటు ఎస్ఎస్ఎల్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించారు. ఎవరో కొంతమంది వ్యక్తులు ఆ మహిళను ఆ బ్రిడ్జి కిందకి తీసుకొని వచ్చి ఉంటారు. అత్యాచారం చేసిన తర్వాత చంపి నాలాలో పడవేసింటారని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆ మహిళ ఎవరు అనేది పూర్తిగా మొహం కూడా గుర్తుపట్ట రాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడే ఆమె సంబంధించినటువంటి ఆధారాలపైన దర్యాప్తు చేస్తున్నాం అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో ఏదైనా మ్యాచ్ అయితే, ఎక్కడైనా మహిళ అదృశ్యం అయినట్లుగా ఎక్కడైనా పిఎస్ లలో నియర్ బై కంప్లైంట్ ఏమైనా రైజ్ అయింటే దాని ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే మృతదేహం ఎవరిది అనేది కూడా ఇంకా తెలియదు. ఎవరు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారు అనేది కూడా పోలీసులు ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ మిగతా అక్కడ లభించినటువంటి ఆధారాలు, లేకపోతే డాగ్ స్క్వాడ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. వాటి ద్వారా ఏదైనా క్లూ దొరికితే వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి వివరాలు చెప్తామంటున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రవి.